ఇప్పుడు నా పిల్లల్ని చదివించుకోలేకపోయాను, కొడుకుని కూడా చదివించుకోలేకపోతున్నాను, జీతం కట్టలేకపోతున్నాను, ఫీజులు అని పొలం వెళ్ళిపోయి ఫుల్ బాటిల్ పెరామర్ బాటిల్ ఉంటుంది అప్పుడు పెరామర్ ఫుల్ తాగేశాడు. ఏది ఎస్టేషన్ లేకుండా తాగేసి వస్తుంటే ఆ గట్టు పొలాల గట్టు జారిపోతాయి కదా, జారి అక్కడే పడిపోయాడు. తను తీసుకొచ్చి ఊరంతా వచ్చారు. వచ్చి ఏమయ్యా ఈయన డాక్టర్ని ఈయన మాత్రం బతికించాడు, చాలా మంచివాడండి ఈయన అని చదువుకున్న స్టూడెంట్స్ అందరూ వచ్చారు. ఎట్ట కూడా బతికించాడు అని, చాలా మంచివాడండి అని చచ్చిపోయాడు. చాలా కష్టం చూసారు సార్ మీరు. నాకు ఏడుపు రాదు అసలు, ఎక్కువ తక్కువ వస్తుంది. మా నాన్న అప్పుడు ఏడటం రాలే నాకు, ఇప్పుడన్నా కనీసం మనస్ఫూర్తిగా ఏడుస్తున్నా. అంటే ఆ స్వేచ్ఛ ఉంది కదా ఇప్పుడు నాకు, ఇప్పుడు ఆ స్వేచ్ఛ ఉంది.